శ్రీమాత్రే నమః. నేను మీ చెల్లా జ్యోతిర్మయి. ఓం వైబ్స్కు స్వాగతం. ఈ వీడియోలో 9వ అష్టాదశ శక్తిపీఠమైన మహాకాళీదేవి గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అష్టాదశ శక్తిపీఠాలు తెలియజేసే శ్లోకంలో ఉజ్జయిన్యాం మహాకాళి అని ఉంది. సతీదేవి శరీర ఖండాల నుంచి పై పెదవి మరియు మోచేయి ఈ క్షేత్రములో పడినది. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలకు పవిత్రత, ప్రాముఖ్యత ఏర్పడ్డాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లా నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉజ్జయిని క్షేత్రం ఉంది. ఈ ఉజ్జయిని నగరంలో మహాకాళి శక్తిపీఠం 12 జ్యోతిర్లింగాలలో 3వ జ్యోతిర్లింగం ఉండటం విశేషం. ఇలా ఒకే చోట 12 జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కలిసి ఉన్న క్షేత్రాలు 3 ఉన్నాయి. అందులో మొదటిది శ్రీశైలం, రెండవది ఉజ్జయిని మహాకాళి క్షేత్రం. ఈ ఉజ్జయిని క్షేత్రం సప్తమోక్ష నగరంలో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది. మహాకాళీదేవి 8 చేతులతో, ప్రతి చేతిలో ఒక ఆయుధంతో దర్శనమిస్తారు. కాళ్ల కింద రాక్షసుడిని వధించే కాళీ రూపంలో దేవి కనబడుతుంది. దుష్టులను శిక్షించి మంచివారిని రక్షించే మాత మహాకాళీదేవి అనే సందేశాన్ని ఈ రూపంలో గ్రహించవచ్చు. ఈ క్షేత్రంలో అనాది నుండి ఇక్కడికి శక్తి పూజలు, తాంత్రిక విద్యలు నేర్చుకునేందుకు వచ్చేవారు. ఉజ్జయినిలోని శక్తి దేవతను మహాకాళి, మహాకాళి, గర్కాళి అని కూడా పిలుస్తారు. మహాకాళీదేవి ఆవిర్భావం గురించి ఒక పురాణ కథ ఉంది. ఉజ్జయిని పాలకుడైన అంధకాసురుడనే రాక్షసుడు అనేక నగరాలను ధ్వంసం చేస్తూ ఉండేవాడు. అంధకాసురునికి ఒక వరం ఉండేది. అతని రక్తపు బొట్టు భూమిని తాకిన వెంటనే కొత్త అంధకాసురుడు పుట్టుకొచ్చేవాడు. అంధకాసురుని హింసలు తట్టుకోలేక దేవతలందరూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా పరమశివుడు తన త్రిశూలముతో అతనిని చీల్చినప్పుడు మహాకాళి ప్రత్యక్షమై రక్తమంతా త్రాగి కొత్త అంధకాసురులందరినీ భక్షించింది. రాక్షసుడు చివరకు తన ఓటమిని అంగీకరించాడు. అలా ప్రపంచం రాక్షసుల నుండి విముక్తి పొందింది. ఉజ్జయిని మహానగరంలో అమ్మవారు మహాకాళిగా ఆవిర్భవించారు. మహాకాళీదేవిని ఆరాధించి ప్రతిభావంతులైన వారు చాలా మంది ఉన్నారు. వారిలో ప్రముఖుడు సంస్కృత కవి మహాపండితుడు కాళిదాసు. కాళిదాసు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో జన్మించాడు. పూర్వం విద్యోత్తమ అనే యువరాణి విక్రమాదిత్యుని ఆస్థానములో పండితులందరినీ తన పాండిత్యముచే పరాజయము చేసినది. ఈ అవమానము సహించలేని పండితులు ఆనాటికి మందబుద్ధిగా ఉన్న కాళిదాసుని గొప్ప పండితుడని యువరాణిని మభ్యపెట్టి వారిరువురికి వివాహం చేసినారు. వివాహం చేసిన తర్వాత కాళిదాసుకు పాండిత్యములో ప్రజ్ఞ లేదని తెలుసుకుని యువరాణి ఎంతో కృంగిపోయెను. అది చూసి కాళిదాసు యువరాణిని ఎందుకు బాధపడుతున్నారు అని అడుగగా అందుకు యువరాణి, మీరు మహాపండితుడని వివాహం చేసుకున్నాను, కానీ మీకు బొత్తిగా పాండిత్య జ్ఞానం లేదు, అందుకే విచారిస్తున్నాను అని తెలిపింది. అది విని కాళిదాసు తాను పండితుడు అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అందుకు యువరాణి తన కులదైవమైన కాళీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోమని చెబుతుంది. ఎలా ప్రసన్నం చేసుకోవాలో అర్థం కాక కాళిదాసు యువరాణిని ఇలా అడుగుతాడు, అమ్మను ఎలా కొలవాలి అని అడుగగా అందుకు యువరాణి ఇలా చెబుతుంది, ప్రతిరోజు రాత్రి వేళ కాళీదేవి నగరాన్ని సంచరించుటకు బయటకు వెళతారు. మీరు ముందుగానే గుడిలోకి ప్రవేశించి తలుపు గడియ పెట్టి భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో కోరికలు కోరుకోండి అని తెలిపింది. అది విన్న కాళిదాసు ఆ రోజు రాత్రే రాణిగారి గదిలోని సొరంగం ద్వారా అడవిలోకి వెళ్లి గుడికి చేరుకొని అమ్మవారి గర్భగుడి గడియ పెడుతాడు. కాళీదేవి నగర సంచారం చేయటానికి తలుపుని తీయమంటారు. అందుకు కాళిదాసు తనకు చదువును మరియు గొప్ప పండితుడుగా పేరు ప్రఖ్యాతులు ప్రసాదించమని అమ్మవారిని కోరుతాడు. ఆ కోరిక తీరిస్తే తాను తలుపు గడియ తీస్తానని చెబుతాడు. కాళీదేవిని 3 రోజుల వరకు తన మూఢభక్తితో కొలిచాడు. 3వ రోజు అమ్మవారు కాళిదాసు లోపలికి రమ్మని పిలిచి నాలుక చాపమని అనగా
అతడు ఏమాత్రమూ సంకోచించకుండా నాలుక చాపగా అమ్మవారు కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాస్తారు. అవి వ్రాసిన వెంటనే కాళిదాసులో పెద్ద మార్పు వచ్చింది. వెనువెంటనే మాణిక్య వీణాం ముపలాలయాంతాం అనే శ్యామలా దండకం అనే స్తోత్రాన్ని స్తుతించాడు. అలా కాళిదాసు ఇచ్ఛాశక్తితో, జ్ఞానశక్తితో, క్రియాశక్తితో అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు. గొర్రెల కాపరి అయినటువంటి అతనికి అమ్మవారే కాళిదాసు అనే పేరు పెట్టింది. అనగా కాళికి దాసుడు అనే అర్థం వచ్చే విధంగా నామనాయం చేసినారు. అక్కడి నుండి ఆ గొర్రెల కాపరి కాళిదాసుగా, మహాకవిగా, గొప్ప పండితుడైనాడు. ఈ పురాణ కథ ద్వారా తెలుసుకోవలసినది, మనకు ఏ కష్టం వచ్చినా అధైర్యపడకుండా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో శరణు వేడిన అమ్మవారు తప్పకుండా సమస్యకు దారి చూపిస్తారు. ఉజ్జయినిలో దర్శించవలసిన దేవాలయాలు చాలా ఉన్నవి. అందులో ముఖ్యమైనది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మహాకాళేశ్వర స్వామి దేవాలయము. పూర్వము ఉజ్జయిని నగరమును అవంతి నగరము అనే పేరుతో పిలిచేవారు. ఈ నగరమున వేదప్రియుడైన బ్రాహ్మణోత్తముడు తన సంతానమైన దేవప్రియుడు, ప్రయమేదుడు, సుకృతుడు, ధర్మవాహి అనే 4 కుమారులతో నిత్యము పార్థివ లింగార్చన చేయుచుండెను. కాలం ఇలా సాగుతూ ఉండగా దూషణుడు అనే రాక్షసరాజు ధర్మద్వేషి అయి ఆ బ్రాహ్మణ కుమారులను వేధించసాగాడు. అయినను ఆ 4 పరమేశ్వరుని మీద నమ్మకంతో, దీక్షతో స్వామివారి మీద భారము మోపి లింగారాధన చేయుచుండిరి. వారి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు అక్కడ ఉన్న గంట నుండి మహాకాళుని రూపంలో ప్రత్యక్షమై దూషణుడిని, వాని అనుచరులను భస్మము నెర్చెను. మహాకాళుడు ఆ బ్రాహ్మణ కుటుంబమును వరమును కోరుకోమనగా వారు ముక్తకంఠముతో స్వామినే అచట జ్యోతిర్లింగ రూపముగా నివసించమని ప్రార్థించగా వారి కోరిక మన్నించి పరమేశ్వరుడు మహాకాళ జ్యోతిర్లింగముగా అవతరించెను. మహాకాళేశ్వర ఆలయములో తెల్లవారుజామున స్వామివారికి సమర్పించే భస్మహారతి విశిష్టంగా ఉంటుంది. మొదట మహాకాళేశ్వర లింగానికి జలాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం విభూదిని కొడుతూ భస్మహారతిని ఇస్తారు. ఈ క్రమంలో గర్భగుడి విభూదితో నిండిపోయి సాక్షాత్తు పరమేశ్వరుడు అక్కడికి విచ్చేసిన దివ్యానుభూతి కలుగుతుంది. జీవిత చక్రంలో అనేకమైన దశలుంటాయి. జన్మించింది మొదలు చనిపోయే వరకు అనేక ఘట్టాలను జీవుడు చవిచూస్తాడు. చివరకు అంతిమ క్రియల అనంతరం భస్మంగా మారుతాడు. ఈ నిత్య సత్యాన్ని గుర్తు చేసే విధంగా ఆ పరమేశ్వరునికి భస్మహారతిని నిర్వహిస్తారు. భస్మహారతిని వీక్షిస్తే అకాల మృత్యు బాధలుండవు అని మన ఆధ్యాత్మికవేత్తలు వారి ప్రవచనాలలో తెలిపారు. ఉజ్జయినిలో దర్శించవలసిన దేవాలయములో మరొక ఆలయము హరసిద్ధమాత మందిరము. ఈ మందిరము మహాకాళేశ్వర దేవాలయం దగ్గరే ఉన్నది. చుట్టుపక్కల ఉన్న రాక్షసులను సంహరించిన చండీదేవిని పరమేశ్వరుడు హరసిద్ధమాతగా ప్రసిద్ధి చెందుతావు అని ఆశీర్వదించాడు. ఈ దేవి సుప్రసిద్ధ గుప్త వంశ చక్రవర్తి విక్రమాదిత్యుడికి ఆరాధ్య దేవత. విక్రమాదిత్యుడు 11 సార్లు తన శిరస్సును నరికి దేవికి సమర్పించాడని, అతని ధైర్య సాహసాలకు మెచ్చి అమ్మవారు 2000 సంవత్సరాలను జీవించేలా ఆయుష్ను ప్రసాదించారు. ఈ మందిరంలోనే చంద్రగుప్త విక్రమాదిత్యుని విగ్రహం కూడా ఉంది. ఈ ఆలయ ప్రస్తుత నిర్మాణం 1736లో రాణోజీరావు షిండే, ఛత్రపతి షాలు మహారాజులచే నిర్మించబడింది. ఆధునిక కాలంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న మహాకాళి శక్తిపీఠంగా, మహాకాళేశ్వర జ్యోతిర్లింగ స్థావరంగా, ఎన్నో దేవాలయాల నిలయముగా ఉన్న ఉజ్జయిని భారతీయులందరూ సందర్శించవలసిన పుణ్యక్షేత్రం. ఇంతటితో 9వ శక్తిపీఠం వివరణ సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరొక శక్తిపీఠం గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మీ చెల్లా జ్యోతిర్మయి.